లవర్ బాయ్ ఇమేజ్ కు అటు ఇటుగా సినిమాలు చేస్తూ ఈ మధ్య సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు నితిన్. ప్రస్తుతం ఆ సినిమాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నితిన్ తన తరువాతి సినిమా విజయ్ కుమార్ కొండాతో చేసేందుకు రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గుండె జారి గల్లంతైందే సినిమా సూపర్ హిట్ అయింది. ఆ నమ్మకంతో ఈసారి నితిన్ తన నిర్మాణంలోనే విజయ్ కుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా కూడా ఓ మంచి లవ్ స్టోరీతో వస్తుందని టాక్. ఇక సినిమాలో హీరోయిన్ గా ముందు నిత్య మీనన్ అనుకున్నా ఇప్పుడు ఆమెను కాదని శృతి హాసన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. హీరోయిన్ విషయంలో నితిన్ శృతి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరితో నటించిన నితిన్ ఆతో సమంతతో కూడా రొమాన్స్ చేయడం జరిగింది. ఇక శృతి హాసన్ కూడా నితిన్ తో జత కడితే ఇక తమన్నా ఒక్కతే నితిన్ కు జోడీ కట్టని హీరోయిన్ గా ఉంటుంది. సో సినిమా కథల విషయాల కన్నా సినిమాకు కలర్ఫుల్ తెచ్చే హీరోయిన్ విషయంలో నితిన్ చొరవ చూపించడం విశేషం. ఇక శృతి హాసన్ కూడా శ్రీమంతుడు తర్వాత ఏది కమిట్ అవ్వలేదు. చైతు ప్రేమంలో చేస్తుంది కానీ ఆమె కాకుండా మరో ఇద్దరు భామలు అందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి నితిన్ ఇచ్చిన ఆఫర్ ను శృతి కన్ఫర్మ్ చేస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం నితిన్ నటించిన ఆ సినిమా మే నెల ఎండింగ్ లో థియేటర్స్ లో సందడి చేసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో రాధాకృష్ణ నిర్మించారు. మికీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు నితిన్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?